హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. రవా స్వీట్ ఈజీగా టేస్టీగా చూద్దాం. బొంబాయి రవ్వ 1 కప్ అండ్ షుగర్ 2 కప్స్, ఇలైచీ అండ్ పిస్తా, ఆల్మండ్స్, కాజు, కిస్మిస్. కడాయి పెట్టుకొని నేను హాఫ్ కప్ గీ వేసుకొని అందులో ఫస్ట్ నట్స్ అన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆల్మండ్స్ని ఫ్రై చేసుకుందాం ఫస్ట్. సో ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందుకని ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం కాజుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, మంచిగా రోస్ట్ అయ్యి కలర్ అంతా చేంజ్ అయ్యి. నెక్స్ట్ పిస్తాని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం అండ్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఈ ఫ్రై చేసిన అన్నిటిని మనం 2 కప్స్లో తీసుకొని సో రిమైనింగ్ గీలో మనం ఇప్పుడు బొంబాయి రవ్వని వేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం సిమ్లోనే పెట్టుకొని. సో స్లోగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే గీయే మెయిన్ ఇంపార్టెంట్. గీ వలన టేస్ట్ కూడా చాలా పెరుగుతుంది. చూడండి, నేను కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో మనం ఫస్ట్ 1:2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం కుక్ అయ్యాక నెక్స్ట్ ఇందులో మనం షుగర్ని వేసుకుందాం. సో మొత్తం అంతా కొంచెం కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం షుగర్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. సో ఇంకా వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఫస్ట్ వాటర్ వేసేసాం. సో షుగర్ కూడా మెల్ట్ అవుతుంది కాబట్టి దాంతో కుక్ అయ్యి చాలా బాగుంటుంది. అండ్ ఇలాచీని కూడా వేసేసుకోవాలి. సో చూడండి, కలర్ అంతా చేంజ్ అయ్యి ఎంత బాగుందో. ఇప్పుడు 2 కప్స్లోకి డివైడ్ చేసుకున్నాం కదా, 1 కప్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. అండ్ లాస్ట్లో మళ్ళీ సర్వ్ చేసుకున్నప్పుడు వేసుకుందాం. కావాలంటే మీరు ఇప్పుడు 3-4 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్టే వేసేసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు వేయట్లేదు. సో మొత్తం మంచిగా అంతగా మిక్స్ చేసుకొని, సో చూడండి కలర్ అంతా చాలా బాగుంది, హల్వా లాగా ఉంది, చాలా బాగుంటుంది ఇట్లా ఈ కలర్లో ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు రవ్వ డ్రై ఫ్రూట్ స్వీట్ రెడీ టు సర్వ్. సో ఈ రెసిపీని మీరు కంపల్సరీ ట్రై చేయండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.